ఎస్, మొనగాడు మస్క్ అంతరిక్షంలో అద్భుతాలు చేశాడు. టెక్నాలజీతో తెగ ఆడేసుకున్నాడు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేసి చూపించాడు. ట్రంప్ గెలుపుతో అమెరికా పాలిటిక్స్ లో సైతం సూపర్ స్టార్ గా మారాడు ఎలాన్ మస్క్. ఇప్పుడు లేటెస్ట్ గా 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాముల్ని సేఫ్ గా భూమికి రప్పించాడు. దీంతో ప్రపంచమంతా మరొకసారి వారే వాహ్ మస్క్ అంటోంది. ఎలాన్ మస్క్ అంటే ఎక్స్ కి బాస్, స్పేస్ ఎక్స్ కి అధినేత, టెస్లాకు హోల్ అండ్ సోల్ ఓనర్ అండ్ స్టార్లింక్ కు అధిపతి. అయితే ఇదంతా నిన్నటి వరకు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ క్రూటన్ మిషన్ సక్సెస్ తో నాసాను మించిన ఖ్యాతిని సాధించారు ఎలాన్ మస్క్. 2024 జూన్లో ఆస్ట్రోనట్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, నిక్ హెగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ మిషన్ క్రూ 9 ప్రాజెక్ట్ లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్ లో వీరి పర్యటన వారం రోజులు. కానీ వీరు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ తిరిగి భూమిపైకి రాగా సునీత అండ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వీరిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించినా అవి సక్సెస్ కాలేదు. దీంతో సునీత అండ్ విల్మోర్ 9 నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ స్పేస్ లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనట్ సునీత అండ్ విల్మోర్ ను భూమిపైకి తీసుకురావడానికి మస్క్ సాయాన్ని కోరారు. దీంతో రంగంలోకి దిగిన మస్క్ స్పేస్ ఎక్స్ మిషన్ తో వారిని భూమి మీద క్షేమంగా రప్పించారు. ట్రంప్ గెలుపు కోసం ట్రంప్ కంటే ఎక్కువగా శ్రమించారు మస్క్. తనకున్న ఫాలోయింగ్ తో పవర్ఫుల్ క్యాంపెయినింగ్ రన్ చేశారు. ప్రజల్లో ట్రంప్ పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన ప్రతి వ్యూహాలతో ఆకట్టుకున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ విక్టరీలో మస్క్ కే అగ్రభాగం ఇచ్చారు ట్రంప్. మస్క్ అనుకుంటే అయిపోద్ది అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో మస్క్ పాలిటిక్స్ లోనూ స్టార్ అయిపోయారు. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో కీలక పాత్ర పోషిస్తున్నారు మస్క్. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది డోజ్. ఈ పదవిని ఏరి కోరి తీసుకున్నారు మస్క్. టెస్లా కార్ల ఉత్పత్తితో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగిన మస్క్ ఇప్పుడు అంతకు మించి ఆలోచిస్తున్నారు. కార్లు రోడ్డు మీద ప్రయాణించినంత ఈజీగా స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షానికి వెళ్లేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు మస్క్. గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడూ రాకెట్లను తిరిగి ఉపయోగించాలనే ఆలోచన చేయలేదు. అయితే ఎలాన్ మస్క్ కొత్తగా ఆలోచించారు. రాకెట్లను తిరిగి ఉపయోగించే టెక్నాలజీని తీసుకువచ్చారు. తన ప్రయోగం ద్వారా రాకెట్ నుంచి విడిపోయిన 71 మీటర్ల బూస్టర్ 30 నిమిషాల తర్వాత ప్రయోగించిన చోటుకే వచ్చి సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. తద్వారా స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది. తన న్యూరాలింక్ సంస్థ ద్వారా మెదడును ఆపరేట్ చేసే చిప్ పై కూడా పరిశోధనలు చేయిస్తున్నారు మస్క్. భవిష్యత్తులో మానవులకు ఏ రంగాల్లో ఎక్కువగా అవసరం ఉంటుందో వాటిని ముందే గుర్తించి ఆయా రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎలాన్ మస్క్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంతో వేగంగా అమలు చేస్తారు. ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా. అందుకే లేటెస్ట్ సెల్ ఫోన్ కొన్నంత ఈజీగా కేవలం ఒక్క ట్వీట్ పెట్టి $44 బిలియన్ ఖర్చు పెట్టి ట్విట్టర్ నే కొనేశారు మస్క్. గతంలో కూడా ఎలాన్ మస్క్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మనకు మస్క్ అనగానే టెస్లా గుర్తుకు వస్తోంది. ఈ కంపెనీ కొన్నాళ్ల కిందట దివాలా అంచులకు చేరింది. అందరూ ఎలాన్ మస్క్ సంగతి అయిపోయింది అనుకున్నారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం కుంగిపోలేదు. పడిపోయిన చోటే మళ్లీ లేచి నిల్చున్నారు. టెస్లాను విజయ పథంలో నడిపించారు. విజయమైన ఓటమైన ఒకే యాటిట్యూడ్ తో ముందుకు వెళ్తున్నారు మస్క్.